నమస్తే. ఒక మంచి మాట. కార్తీక మాసం ప్రారంభమైంది. ప్రతి ఇంటిలోని పూజలే. ప్రతి ఒక్కరూ నిష్ట నియమాలు పాటిస్తారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎంతో చక్కగా గుళ్ళకు గోపురాలకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ కార్తీక మాసం నుండి సంక్రాంతి వరకు అన్నీ మంచి రోజులే. అయితే పూజలకే కాదు, చదువు కూడా కార్తీక మాసం నుండి సంక్రాంతి వరకు మంచి రోజులు. ఎవరు 10th క్లాసు ఇంటర్మీడియట్ మీ ఇంట్లో చదువుతున్న పిల్లలు ఉంటే వాళ్ళని మీరు ఉదయం లేచే వేళలో, లేకపోతే మీరు ఉదయం లేచిన వెంటనే వాళ్ళని కూడా మీతో పాటు లేపండి. ఓ 4 గంటలకి, 4 గంటల నుండి ఒక 7 గంటల వరకు కూర్చోబెట్టి చదవమని చెప్పండి. వాళ్ళు మీకు అందొచ్చే బిడ్డలు. 10th పాస్ అయితే ఒక కండక్టర్ ఉద్యోగానికి, కొన్ని ఉద్యోగాలకు అర్హులు అవుతారు. ఇంకా దగ్గరికి వచ్చారు. ఇంటర్మీడియట్ పాస్ అయితే కొన్ని ఉద్యోగాలకి అర్హులవుతారు. పోస్టలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఉద్యోగాలకి మీ పిల్లలు పనికొస్తారు. మరి వాళ్ళని 3 గంటలు కూర్చోబెట్టి చదివించినట్టయితే మీరు పుణ్యం చేస్తున్నారు, మీ బిడ్డల్ని చదివిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు నుండి చదివినట్టయితే సంక్రాంతి వెళ్ళిన వెంటనే పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. రోజు చదివారు కాబట్టి ఆ పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. ఇప్పుడు తల్లి ఎంతో సంతోషిస్తారు, తండ్రి అంతకంటే 10 రెట్లు సంతోషిస్తాడు. వాళ్ళ చూసి చుట్టాలు, బంధువులు అందరూ సంతోషిస్తారు. టీచర్లు అంతకంటే సంతోషిస్తారు. మీ పిల్లలు మీ బాధ్యత. మరి వాళ్ళని, పిల్లలు కదా, వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు పాడైపోతున్నాము అనే విషయం వాళ్ళకి తెలియదు. ఎన్నో అనుభవాలు ఇప్పటికే మనకు వచ్చేసాయి. చదువు లేకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది ఇదంతా. పిల్లలకి కష్ట సుఖాలు చెప్పండి, చదువుకోమని చెప్పండి. ఈ మాట చెప్పడానికి మీకు చదువు అక్కర్లేదు. మీరు మాకంటే చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే సీరియళ్ళు, సినిమాలు అన్నీ చూస్తున్నారు, నలుగురు మనుషులు చూస్తున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, చదువు లేని వాళ్ళు ఎలా ఉన్నారో